నమస్తేనండి. ఇది ఐవా ఎల్ఈడి టీవీ 32 ఇంచెస్. దీనికి బ్యాక్ లైట్లు ఎలా మార్చాలనేది ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ మీకు తెలియజేయబోతున్నాను. ఈ వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఇందులో ఏదైనా మీకు ఉపయోగపడ్డది అనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. ఫ్రెండ్స్, ఏదైనా ఒక టీవీకి 32 ఇంచెస్ కావచ్చు, 42 ఇంచెస్ కావచ్చు, 55 ఇంచెస్ కావచ్చు, ఏ టీవీ అయినా సరే, స్మార్ట్ టీవీ అయినా, ఓఎల్ఈడి అయినా, ఏ టీవీ అయినా సరే, కంపల్సరీ దానికి బ్యాక్ లైట్ సిస్టమ్ ఫెయిల్యూర్ అయినప్పుడు మదర్ బోర్డ్ అయితేంది, దాంట్లో ఉన్నటువంటి ఇతర స్పేర్ పార్ట్స్ అయితేంది, దానికి డివైడ్గా తీసి పక్కన జాగ్రత్తగా సెట్ చేసుకొని సైడుకు పెట్టుకోవడం బెటర్. ఎందుకంటే బ్యాక్ లైట్లు వేసేటప్పుడు మదర్ బోర్డు దానికి ఉంచినా కానీ, కవర్కు ఫిట్టింగ్ ఉన్నా కానీ బ్యాక్ లైట్లు వేయవచ్చు, కానీ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కంపల్సరీ ప్రతి పార్ట్ టు పార్ట్ తీసి సైడ్ పెట్టుకోవడం బెటరు. బాగా గుర్తుంచుకోవాల్సిన ఫండమెంటల్ అది. ఫ్రెండ్స్, స్కాలర్ బోర్డుకు స్టిక్కర్స్ వేసి ఉంటాయి, అవి జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే కాఫ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎల్విడి వేసుకున్న స్టిక్కర్ కూడా, ఏ స్టిక్కర్స్ అయినా కానీ ప్యానెల్కు సంబంధించిన స్టిక్కర్స్ ఏమైనా ఉంటే జాగ్రత్తగా రిమూవ్ చేసుకోవటం బెటర్. ఇక్కడ ఉన్నటువంటి ఎల్విడిఎస్ను కూడా తీయాలి. ఎల్విడిఎస్కు స్టిక్కర్ ఉంటే జాగ్రత్తగా తీసుకోవాలి. ఎల్ఈడి టీవీలో ఏ పార్ట్ను రిమూవ్ చేసినా కానీ చాలా జాగ్రత్తగా రిమూవ్ చేసుకోవాలి. స్కాలర్ బోర్డుకు ఉన్నటువంటి ఎల్విడిఎస్ను తీయాలి. అంటే ఇది ఇంకొక స్కాలర్ బోర్డును మీకు చూపిస్తున్నాను. ఈ ఎల్విడిఎస్ ఈ విధంగా ఉంది, అంటే సైడ్కు ఉన్నటువంటి 2 పిన్స్ ప్రెస్ చేస్తే ఆ ఎల్విడిఎస్ ఓపెన్ అవుతుంది. కానీ ఈ ఐవా టీవీకి ఉన్నటువంటి ఎల్విడిఎస్ అలా కాకుండా స్టిప్ ఉంటుంది. స్టిప్ను మూవ్ చేస్తే కథం ఓపెన్ అవుతుంది. ఓకే, ఎల్విడిఎస్ ఓపెన్ అయింది. ఇప్పుడు బ్యాక్ కవర్కు ఉన్నటువంటి స్క్రూలను తీసి పక్కన పెట్టుకోవాలి. కొంచెం పాత టీవీలకు అన్నిటికీ బ్యాక్ కవర్కు స్క్రూలు ఇచ్చారు. ఇప్పుడు వస్తున్న కొత్త టీవీలకు బ్యాక్ కవర్కి స్క్రూలు ఇవ్వట్లేరు. పాత టీవీలకు మాత్రం స్క్రూస్ ఇచ్చాడు. ఇప్పుడు ప్రతి స్మార్ట్ టీవీకి వితౌట్ స్క్రూస్ ఓన్లీ క్లిప్ సిస్టమే ఇస్తున్నాడు. చాలా జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవడం బెటర్. ఏదైనా చేస్తే వస్తుంది, అది క్లిప్ సిస్టమే కానీ, స్క్రూ సిస్టమే కానీ, లేకుంటే ఇంకేదైనా. దీన్ని ప్యానల్ ఫ్రేమ్ అంటారు. ప్యానల్ ఫ్రేమ్ని తీసి పక్కన పెడదాం. చూడండి, స్కాలర్ బోర్డు, ప్యానల్కు ఉన్నటువంటి స్కాలర్ బోర్డు, దానికి స్టిక్కర్స్ వేసి ఉన్నవి, వాటిని జాగ్రత్తగా రిమూవ్ చేసుకోవాలి. లేదు అంటే స్కాలర్ బోర్డు డ్యామేజ్ అయితే ప్యానల్ ఫెయిల్యూర్ అవుతుంది. ఇక్కడ చేస్తున్నటువంటి ప్రతి వర్క్ను చాలా కాన్ఫిడెన్స్ తోటి చేసుకోవాల్సి వస్తుంది. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా కానీ అందులో ఏదైనా ఒక పార్ట్ ఫెయిల్యూర్ కావచ్చు. స్కాలర్ బోర్డుకు ఉన్నటువంటి స్టిక్కింగ్ సిస్టమ్ని ఎలా రిమూవ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ప్యానల్ను ఓపెన్ చేయాలి. ప్యానల్ సెట్టింగ్ ప్లేస్ నుంచి ప్యానల్ను ఓపెన్ చేయాలంటే చాలా జాగ్రత్తగా చేయాలండి. కొన్ని ప్యానల్స్ను గమ్ముతోటి జాయింట్ చేస్తారు, ఫిక్స్ చేస్తారు. మరి గమ్తోటి ఫిక్స్ చేసినప్పుడు ప్యానల్స్ ఓపెన్ చేయాలంటే స్మూత్గా రావు, చాలా ఓపికతోటి చేయవలసి వస్తుంది. ఆ వీడియో కూడా మీకు గమ్తో ఫిక్స్ చేసినటువంటి ప్యానల్ ఎలా రిమూవ్ చేయాలనేది ఇంకొక వీడియో చేస్తాను నేను. ఈ ప్యానల్ ఓపెన్ ఉంది కాబట్టి ఎలా ఓపెన్ చేయాలనేది మీకు చూపిస్తున్నా. అలా స్మూత్గా తీసుకోవాలి, లైట్ వెయిట్ అలా తీసుకొని కొంచెం జస్ట్ చేతులు చొప్పించి అలా ఓపెన్ చేయవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ టెస్టర్లు కానీ
స్క్రూ డ్రైవర్లు కానీ పెట్టి లేపడానికి ఏదైనా ఐరన్ ఐటమ్స్ పెట్టి ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేయొద్దు. కేవలం చెయ్యిని ఉపయోగించి మాత్రమే, లేదా వాటిని రిమూవ్ చేయడానికి కొన్ని డివైజెస్ ఉంటాయి, అవి తీసుకొనైనా మీరు రిమూవ్ చేసుకోవచ్చు. ప్యానల్ను పెట్టడానికి అక్కడ రెండవ టేబుల్ ఉండాలి, కౌంటరు, అది స్మూత్గా ఉండాలి. చూడండి అక్కడ ఎలా ఉందో, అలాంటి ఖాళీ ప్లేస్లో దాన్ని పెట్టాలి. ఇప్పుడు డీఫోకస్ షీట్స్ ఉన్నాయి. ప్యానల్ తీసిన తర్వాత డీఫోకస్ షీట్స్ ఉంటవి. ఆ డీఫోకస్ షీట్స్ని రిమూవ్ చేయాలి. బ్యాక్ లైట్లు వేసేటప్పుడు ఒక్కసారి కనుక ఎల్ఈడి టీవీ ప్యానళ్ళు తీసి సైడ్ పెట్టాము అంటే మ్యాక్సిమం సగం పని పర్ఫెక్ట్ అయిపోయినట్టే. ఆ తర్వాత వర్క్ చాలా సింపుల్గా ఉంటుంది. దానికి ఉన్నటువంటి స్క్రూస్ కానీ లేకుంటే క్లిప్స్ కానీ జాగ్రత్తగా రిమూవ్ చేసుకొని డీఫోకస్ షీట్స్ను ఓపెన్ చేయవలసి వస్తుంది. డీఫోకస్ షీట్స్ను ఓపెన్ చేసి సైడ్కు పెట్టినప్పుడు వాటి మోడల్ గుర్తుంచుకోవాలండి. ఆ ఫ్రేమ్ కానీ ఆ షీట్స్ కానీ ఎలా తీస్తున్నామని మ్యాక్సిమం గుర్తుంచుకోవడం బెటరు. ఆ తర్వాత ఇబ్బంది పడతారు గుర్తుంచుకోకపోతే. దీనికి ఆ రెండు వచ్చినాయి, రెండింటిని జాగ్రత్తగా పెట్టుకోవాలి. అంతేకాకుండా ఈ షీట్స్ని ఉల్టా ఇప్పుడు ఆ షీట్ డివైడ్ చేసి ఉల్టా పెట్టడం కానీ, నేను పెడుతున్నా చూడండి, ఉల్టా పెట్టడం కానీ లేకుంటే అడుతిప్పి పెట్టడం కానీ అలా చేస్తే తర్వాత పిక్చర్ కరెక్ట్గా రాదు. మళ్ళీ సెట్ చేయాలంటే చాలా తలనొప్పి అవుతుంది. ఒక్కసారి ఓపెన్ చేసి ఎల్ఈడి టీవీని ఫిట్టింగ్ చేసామంటే అది సెట్ అయిపోవాలి. ఒకే ఎల్ఈడి టీవీని సెకండ్ టైం థర్డ్ టైం ఓపెన్ చేయాలంటే మాత్రం కంపల్సరీ ఏదో ఒకటి డ్యామేజ్ అవుతుంది. కాబట్టి అటువంటి పని చేసుకోకూడదు. ఎల్ఈడి టీవీకి బ్యాక్ లైట్లు వేస్తున్నప్పుడే దాన్ని ఎల్ఈడి టీవీ కవర్ రిమూవ్ చేసిన కాడి నుంచి మొదలుపెట్టి, బ్యాక్ లైట్లు మార్చిన కాడి నుంచి మొదలుపెట్టి, ప్యానల్ తీసిన కాడి నుంచి మొదలుపెట్టి ఈ వర్క్స్ మొత్తం యాజ్ ఇట్ ఈజ్ పర్ఫెక్ట్గా చేసుకునేటట్లు ఉండాలి. కంప్లీట్ ఫిట్ అయిపోయింది అంటే టీవీ రన్ కావాలి. అలా చేయగలిగినప్పుడు మాత్రమే ఎల్ఈడి టీవీకి బ్యాక్ లైట్లు వేసుకోవాలి. లేదంటే మాత్రం ఒక సీనియర్ టెక్నీషియన్ను కన్సల్ట్ కావడం బెటర్. చూడండి, బేస్ షీట్కి అక్కడ బ్యాక్ లైట్ల కలిపి స్క్రూ ఫిట్టింగ్ ఉంటుంది. ఇక్కడ అంటే ఒక్కొక్క టీవీకి ఒక్కొక్క స్ట్రక్చర్ ఉంటుంది. ఇక్కడ ఈ టీవీకి స్క్రూస్ ఇచ్చాడు, ఇంకొక టీవీకి క్లిప్స్ ఇస్తారు. రకరకాల టీవీలకు రకరకాల సెట్స్ ఉంటాయి. ఇందులో 3 సెట్స్ ఉన్నాయి, బ్యాక్ లైట్ సెట్స్. ఒకసారి చెక్ చేద్దాము, అవి రియల్గా పోయినాయా పోలేదా అనేది చెక్ చేసుకుంటే బాగుంటుంది. ఈ సెట్ బాగుందండి, ఈ సెట్ బాగుంది. ఇంకొకటి ఇది వెలగట్లేదు. ఇది ఓకే ఉంది. చూడండి, ఈ 3 సెట్లలో మధ్యలో ఉన్న సెట్ ఫెయిల్యూర్ అయింది కాబట్టి ఈ 3 సెట్లు ఎలగలేదు.
కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఒకటే పోయింది కదా అని ఒకటే మార్చకూడదు. 3 సెట్స్ని కంపల్సరీ కొత్తవి ఇన్స్టాల్ చేసుకోవడం బెటరు. జాకులు చాలా స్మూత్ ఉంటాయండి, జాగ్రత్తగా తీసుకోవాలి. చూడండి ఈ 3 కొత్త స్ట్రిప్స్, మూడింటిని ఎలా ఇన్స్టాల్ చేయాలో ఇప్పుడు చూడండి. పాత బ్యాక్లైట్ సెట్లకు ఉన్నటువంటి వైర్ జాక్ని కొత్త వాటికి ఇన్స్టాల్ చేయాలి చాలా జాగ్రత్తగా. ఎల్ఈడి టీవీ బ్యాక్లైట్లు వేసేటప్పుడు ప్రతి పని చాలా జాగ్రత్తగా ఉండాలండి, ఏమాత్రం నిర్లక్ష్య వహించరాదు. చాలా స్మూత్ వర్క్ ఇది. ఈ 3 సెట్స్కి అక్కడక్కడ లైట్గా వైట్ స్టిక్కర్ వేయాలి. తర్వాత బేస్ ఫోకస్ షీట్ నుంచి స్క్రూ ఫిట్టింగ్ ఉంటుంది. ఒక్కొక్క టీవీకి ఫ్రెండ్స్ ఈ బ్యాక్ లైట్లు ఇక్కడ ఫిట్టింగ్ చేసే విధానం ఒక్కొక్క తీరుగా ఉంటుంది. ఇక్కడ ఒకటే గుర్తుంచుకోవాలి, ఏ మోడల్ అయితే బ్యాక్ లైట్స్ ఉన్నాయో ఆ మోడల్ బ్యాక్ లైట్స్ మాత్రమే వేసుకోవాలి. 100 రకాల బ్యాక్ లైట్స్ ఉంటాయి, ఏ మోడల్ అయినా ఇక్కడ సెట్ చేయొచ్చు, కానీ ఆల్టరేషన్ చేయవలసి వస్తుంది, అది తప్పు. నేను మళ్ళీ చెప్తున్నా, ఎల్ఈడి టీవీకి బ్యాక్ లైట్లు వేసేటప్పుడు దాని మోడల్ బ్యాక్ లైట్స్ మాత్రమే వేసుకోవాలి. ఎన్నో రకాల బ్యాక్ లైట్లు సెట్ చేయవచ్చు, దట్ ఈజ్ రాంగ్. ఏ మోడల్ అయితే ఉన్నదో ఆ మోడల్ మాత్రమే ఇన్స్టాల్ చేసుకోవడము 100% బెటర్. స్క్రూ ఫిట్టింగ్ ఉంది కాబట్టి తాత్కాలికంగా అలా టేప్ వేసుకోవాలండి, ఎందుకంటే పైన బేస్ ఫోకస్ షీట్ సెట్ చేసేటప్పుడు లోపల అవి కదులుతవి, లోపల స్క్రూ సెట్ మీకు దొరకకపోవచ్చు. బేస్ ఫోకస్ షీట్ కరెక్ట్ సెట్ చేయాలండి. సేమ్ మోడల్ బ్యాక్ లైట్లు వేసినప్పుడు అలా కరెక్ట్ సెట్ అవుతుంది. బ్యాక్ లైట్ల మోడల్ మారితే ఆ వైట్ షీట్ను కట్ చేసి సెట్ చేయవలసి వస్తుంది, కాబట్టి వేరే మోడల్ బ్యాక్ లైట్లు వేయకపోవటమే బెటరు. ఏ టీవీకైనా అంతే, ఎన్నించుల టీవీకైనా అంతే, ఏ మోడల్ అయితే ఉందో ఆ మోడల్ మాత్రం ఇన్స్టాల్ చేసుకోవడం బెటరు. ఆ హోల్లో సెట్ అయ్యేటట్టు స్క్రూ ఫిట్టింగ్ ఉంటుంది. చూడండి, ఇటు 3 స్క్రూసు, అటుపక్క 3 స్క్రూసు సెట్ చేయడం జరిగింది. ఇంకా దీని మీద డీఫోకస్ షీట్స్ 2 ఉన్నాయి, ఆ రెండింటిని కరెక్ట్ యాంగిల్లో సెట్ చేసుకోవాలి. ఏమాత్రం తేడాగా సెట్ చేసినా కానీ పైన ప్యానల్ సెట్ కాదు. ప్యానల్ సెట్ కాకపోతే ప్యానల్ పగిలిపోయే అవకాశం ఉంటుంది.
కాబట్టి ఎట్లయితే మనం డీఫోకస్ షీట్స్ని మనం ఓపెన్ చేసామో రిమూవ్ చేసామో మళ్ళీ అదే పద్ధతిలో వాటి మీద సెట్ చేసుకోవాలి. ఈ సెట్ చేసేటప్పుడు కొంచెం లేట్ అయినా సరే, కొంచెం కష్టమైనా సరే జాగ్రత్తగా సెట్ చేసుకోవడం బెటర్. కొన్ని టీవీలకు తొందరలో కరెక్ట్గా సెట్ కాకపోవచ్చు, కాబట్టి ఓపికతో సెట్ చేసుకోవాలి. పేషెన్సీ ఉన్నప్పుడు మాత్రమే టీవీని ఓపెన్ చేయాలి. అంటే ఓపిక ఉన్నప్పుడు మాత్రమే, ఓపిక లేకపోతే టీవీలను ఓపెన్ చేయకపోవడం బెటర్. ప్యానల్ బేస్ ఓకే అండి. అక్కడ చూడండి ప్యానల్ అక్కడ సిట్ అవుతుంది. కింద స్పాంజ్ టైప్ ఉంటుంది, స్పాంజ్ మీద సిట్ అవుతుంది. ఇటు ప్యానల్ వాల్స్ వాటిల్లో మాత్రమే ప్యానల్ను సిట్ చేయాలి. బ్యాక్ లైట్ లైటింగ్ కంప్లీట్ అయిపోయింది. చూడండి దీని మీద ప్యానల్ కూర్చుంటుంది. 4 వైపులా 4 ప్యానల్ వాల్స్ ఉంటాయి 4 మూలలకు. వాటిలో జాగ్రత్తగా ప్యానల్ను సిట్ చేయాలి. ఏ మాత్రం తేడాగా సెట్ అయినా కానీ ప్రాబ్లం వస్తుంది. ఇంతవరకు స్కిప్ చేయకుండా ఈ వీడియోను చూసినటువంటి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.